హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. కాంగ్రెస్ తెచ్చిన కరువు, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పంటలు ఎండిపోయాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మండిపాటు. 100 రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్యలు ఉన్నట్టుండి నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? 100 రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్యలు ఉన్నట్టుండి నీళ్ల కొరత ఎందుకు వచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు మాజీ సీఎం కేసీఆర్ గారు. విద్యుత్ కోతలు ఎందుకు మొదలయ్యాయి? రాష్ట్రం ఇంత దుర్భర పరిస్థితికి వస్తుంది అనుకోలేదు. సీఎంకు ఏ పట్టింపు లేదు. ఆయనకు ఢిల్లీ యాత్రలు సరిపోతున్నాయి. ఎండిన పంటలు లెక్కలన్నీ తీయాలి. ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వెంటాడతాం. వరికి బోనస్ కోసం రేపు జిల్లా కలెక్టర్లకు మెమోరాండాలు. 6వ తేదీన అన్ని నియోజకవర్గాల్లోని నిరసనలు, దీక్షలు. జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ అన్నట్టు సూర్యాపేట మండలంలోని ఎర్కారంలో ఎండిన వరి పొలంను పరిశీలించిన మహిళా రైతు సరోజనమ్మతో మాట్లాడుతున్న కేసీఆర్ అని నిన్న ఎండిన పంటల రైతులను ఓదార్చడానికి, వాళ్ళకి కొంత ధైర్యం చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూర్యాపేట, అదేవిధంగా జనగాం జిల్లాలో పంటలు ఎండిపోయిన రైతులను పరామర్శించారు. పంట పొలాల దగ్గరికి వెళ్ళి దాంట్లో సూర్యాపేట జిల్లా ఎర్కారంలో సంబంధించిన ఒక మహిళా రైతునితో మాట్లాడుతున్న దృశ్యాన్ని వేశారు. దీంట్లో భాగంగా ఆయన చెప్పారు, అధైర్యపడవద్దు, అండగా ఉంటాం మేము అని చెప్పిన పరిస్థితి. రైతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసా. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలంటూ మొరపెట్టుకున్న రైతులు, మీరు అధైర్యపడకుండా మేము అండగా ఉంటాం, ప్రభుత్వాన్ని మెడలు వంచి మీకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం వచ్చే విధంగా చేస్తామని చెప్పారు. మొత్తానికైతే 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం అయింది. నీళ్లు బంద్ కావటం అయింది. కరెంటు కట్టు కావటం అయింది. కరెంటు కోతలైంది. ఇదంతా ఇంత దుర్భర పరిస్థితి వద్దని నేను కలలో కూడా అనుకోలేదు. నేనుండగానే తెలంగాణలో కరెంటు సమస్య వస్తుందని, నీళ్ల సమస్య వస్తుందని, తాగునీటి సమస్య, పంటలు ఎండిపోతాయి నా కళ్ళ ముందని నేను ఊహించలేదు. 3 నెలల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టున్నారు. మొత్తానికి ఇది పాలకుల అసమర్థత కాదా? రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు? కేసీఆర్ గడప దాటగానే కట్టేసినట్లుగా బంద్ అవుతాయా? ఇది పాలకుల అసమర్థత కాదా? ఆలోచించాలి. మేము టెక్నోక్రాట్లను పెట్టి విద్యుత్ శాఖను నడిపాం. ఎలా బాగా నడిపించవచ్చో వారికి తెలుసు కాబట్టే మనం సమర్థంగా నడిచింది. ఇప్పుడు ఐఏఎస్లు నియమించారు. వారికి విషయం పట్టుబడదు, మంత్రులు పట్టించుకోరు, తీరిక లేదు. ఈ పాలకులకు రాజకీయాల కోసం తీరిక ఉంది కానీ ప్రజల కోసం తీరిక లేదు. సీఎం ఎక్కడ పడుకున్నారు అని చెప్పి గత డిసెంబర్ 9వ తేదీన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్ళు అయింది? 4 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? ఎక్కడ పడుకున్నారు? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేము వెంటపడి తరుముతాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా విడిచిపెట్టేది లేదు. కేవలం 1.8% ఓట్లతో గెలిచావు. మిమ్మల్ని తరిమి కొడతాం, నిద్ర పోనీయం, వెంటనే రుణమాఫీ చేసి తీరాల్సిందే అని చెప్పి సీఎం ఎక్కడ పడుకున్నారు? డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానడు. ఎందుకు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు ప్రభుత్వం. ఎక్కడ పడుకున్నాం అంటున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గత 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్లో పడుకుంటూ కేసీఆర్ని బయటికి రావాలి, రైతులను పరామర్శించాలి, రైతులకి నష్టం జరిగింది, ఒడ్లు కొనేవాళ్ళు లేరు, మొలకలు వచ్చినాయి, వర్షాలకు దర్శని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకత్వం కేసీఆర్ రాజకీయ పబ్బం కోసం పర్యటనలు చేస్తున్నాడు తప్ప అక్కడ సమస్య చిన్నదైతే దాన్ని పెద్దగా చేసే కార్యక్రమం చేస్తున్నాడు. మీరు రుణమాఫీ 2018లో ఎట్ ఏ టైం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేశారా? మీకు ఇలా అడిగే అర్హత లేదు అని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా పంటల కొనుగోలు విషయంలో రోడ్లపైన నెలల తరబడి రైతులు నిరీక్షించారు. గత ప్రభుత్వంలో మొలకలు వచ్చినాయి, వర్షాలకు తడిసి పట్టించుకున్న నాదులు లేదు. ఇదే ముఖ్యమంత్రిగా ఉండి, ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పరామర్శించలేదు. ఇవాళ ఉద్యోగం ఊడగొడితే ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తుండు. ఇదే పరామర్శలు అధికారంలో ఉన్న రోజు చేసి ఉంటే, అధికారంలో ఉన్న రోజు రైతులను ఆదుకొని ఉంటే, రైతులను ఆదరించి ఉంటే ఈరోజు మీకు ఈ గతి పట్టేది కాదు. మీకు అధికారం పోయింది కాబట్టి ప్రజలు గుర్తొచ్చారు, సమస్యలు గుర్తొచ్చినాయి, రైతులు గుర్తొచ్చారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏది మాట్లాడుకున్నప్పటికీ రైతులకు ఏదైతే పంటలు ఎండిపోయిన మాట వాస్తవం. అది కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటాడు. కాంగ్రెస్ తెచ్చిందా కరువు, కాలం తెచ్చిందా అనేది ప్రజలకి రైతులకు తెలుసు. అది కొంతకాలం వానాకాలం పంటలోనే నీళ్ళు ఇవ్వలేక గత ప్రభుత్వం కొంత పంటలు ఎండిపోయినాయి. అంటే పంటలు ఎండిపోయినా సాలిసాలను నీళ్ళు ఇచ్చారు. వర్షాకాలం అప్పుడే అట్లుంది, వర్షాలు తక్కువ అన్న ఈ సంవత్సరం అనేది ప్రభుత్వం చెప్తుంది. కేసీఆర్ గారు ఏం చెబుతున్నారు? లేదు, సాధారణ వర్షపాతం కంటే 6% వర్షపాతం ఈ సంవత్సరం ఎక్కువ పడ్డాయి అని చెప్తున్నాడు. మరి 6% వర్షపాతం ఎక్కువ పడ్డ తర్వాత మీరు తవ్విన మిషన్ భగీరథ చెరువులు వేళ్లలో ఉన్నాయి అన్నారు కదా.
దాదాపు 42,000 చెరువుల్ని పూడికి దించడం, మిషన్ భగీరథలో నిండు కుండ లెక్క ఉన్నాయి అన్నారు. 6% వర్షపాతం ఉన్న తర్వాత 42,000 చెరువులలో నీళ్ళు ఎడిపోయినాయి. మరి కాంగ్రెస్ తీసేసిందా? వర్షాలు తక్కువ ఉంటానా చెరువులు ఎండిపోయి, మీరు తవ్విన చెరువులు ఎండిపోయినాయి. మీరు అంటున్న 42,000 చెరువుల్ని మిషన్ కాకతీయలో బాగు చేసినా అద్భుతంగా అని చెప్పారు. మరి ఆ చెరువుల్లో నీళ్లు ఉండాలిగా సార్. నారాయణసాగర్, శ్రీశైలం పక్కన పెట్టండి, అది అసమర్థతగా వీళ్ళు ఇయ్యలేకపోతున్నారు, అందులో నీళ్లు ఉన్నాయని కూడా మీరు చెప్తున్నారు. అందులో ఎంత ఉన్నాయి ఏందనేది రైతులకు అర్థం చేసుకుంటారు, రైతులకు అర్థమైంది. కానీ మీరు తవ్విన చెరువులలో నీళ్ళు ఎట్టిపోయినాయి, ఎవరు వదిలారు, వదిలితే పోయినాయా, న్యాచురల్గా పోయినాయా, వర్షాలు లేకపోవడం వల్ల నిండలేదా అనేది కూడా కేసీఆర్ గారు సమాధానం. అంటే కన్వీనియంట్గా రాజకీయాల కోసం కన్వీనియంట్గా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటే, అంటే సహజంగా వచ్చిన కరువును కూడా ప్రభుత్వం పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంత ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది వాస్తవంగా కొన్ని పంటలు అయితే వాస్తవంగా ఎండిపోయారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది. అంటే కేసీఆర్ చెప్పిండనో లేకపోతే ఇంకోళ్ళు చెప్పిండనో కాకపోయినా, రాజకీయ విమర్శలకు కాకపోయినా ప్రభుత్వం స్పష్టంగా రైతులను ఆదుకోవాలి. మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు, ఇవ్వాలి. రైతులకు పంట నష్టపోయిన రైతుల్ని ఎన్యూమరేట్ చేయాలి. అంటే ఆ లెక్కలు తీయాలి. లెక్కలు తీసి రైతులకు ఎకరానికి 20 ఇస్తారా, 25 ఇస్తారా, 10,000 ఇస్తారా, ఏదో కానీ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. అదైతే స్పష్టం. దీన్ని కేసీఆర్ కొంత రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది అంటే ప్రజల్లో ఒక చర్చ. మొత్తానికైతే కేసీఆర్ ఇన్ని రోజులకి రైతుల దగ్గరకు పోయిండు. 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా రైతుల దగ్గరకు పోయి, పొలాల్లోకి పోయి వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క సాధలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు పోయిండు. మొత్తానికైతే మంచి జరిగింది అనేది కొంత రైతుల్లో సంతోషం అయితే ఉంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆధారపడొద్దు, అండగా ఉంటామని కూడా చెప్తుండు కేసీఆర్. మరి కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతారట, దానికి సంబంధించి కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తారట, నిరసన దీక్షలు చేస్తారట. మొత్తానికైతే చెప్తున్న పరిస్థితి. ఆ దీక్షలు వాటి వల్ల ఎంత ఫలితం ఉండదని చూడాలి. మొత్తానికి రైతులకైతే ఒక భరోసా వచ్చింది. అంటే కొంత ప్రభుత్వంలో కదిలకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్. దారి తప్పుతున్న యువత, మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి, మొబైల్ ఫోన్స్తో అశ్లీల రీల్స్ని నిషేధించాలి. మొబైల్ ఫోన్స్లో అశ్లీల రీల్స్ను కూడా నిషేధించాలట. దారి తప్పుతున్న యువత దారి తప్పుతుందని ఒక కథనాన్ని రాసింది ఆదాబ్ హైదరాబాదు. దానికి సంబంధించి చూద్దాం. మద్యం మహమ్మారికి దూరంగా ఉండేలా చూడాలి. స్వేచ్ఛాయుత జీవితానికి అలవాటు పడుతున్న వారిపై నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. యువత కదలికలపై పోలీసు నిఘాను పెంచాలి. మఫ్టీ షీ టీమ్స్ అండ్ మెన్స్ టీమ్స్ను ఏర్పాటు చేయాలి. చెడు స్నేహాలతో చేజాతుల జీవితాల నాశనం, బాధ్యతాయుత పెంపకం అవసరం అంటున్న నిపుణులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలని, యువత మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వ చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్న మేధావులు. ఇది దారి తప్పుతున్న యువతట. మొత్తానికి మితిమీరిన స్మార్ట్ ఫోన్లు వాడకం ఇది వాస్తవం. స్మార్ట్ ఫోన్ లేనోడు లేడు. 18 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతుంది స్మార్ట్ ఫోన్ వాడకం. 10th క్లాసు చదివే పిల్లలు కూడా ఇలా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. వాస్తవం ఇది. మితిమీరిన వాడకం, అది కూడా మితిమీరిన వాడకం. దాన్ని చెడుగా వాడుకునే పరిస్థితి. దానికి ఆ టెక్నాలజీని కానీ ఆ సాఫ్ట్వేర్ని కానీ ఆ ఫోన్ కానీ ఒక మంచి కోసం ఉపయోగపడే పనుల కోసం వాడుకోవట్లే. కొన్ని ఉపయోగకరం లేని పనులు, అసాంఘిక చర్యల కోసం, రకరకాల దానికోసం వాడుకుంటున్న పరిస్థితి. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా మొబైల్ ఫోన్స్లో అశ్లీల రీల్స్ను కూడా నిషేధించాలి. వాస్తవం. తెలిసి తెలియని వయసులో 16, 17, 18 సంవత్సరాల వయసులో పిల్లలు తప్పుదావ పడుతున్నారు. ఈ అశ్లీలమైన యూట్యూబ్లలో వాటిలలో వెబ్సైట్లలో పెట్టి అశ్లీల దృశ్యాలను పెట్టడం వల్ల వాళ్ళు దానికి ఆకర్షణకు లోనై దానికి ఎడిక్ట్ అవుతున్నారు. ఇది కూడా తొలగించాలి. వాస్తవం. అది మద్యం మహమ్మారికి దూరంగా ఉండేలా చూడాలి. మద్యం మహమ్మారికి దూరంగా ఉండటం కాదు, గంజాయి, డ్రగ్స్కి గంజాయికి కూడా కాలేజీ స్కూల్ విద్యార్థులు బలవుతున్నారు. స్కూల్ విద్యార్థులకి స్కూల్ కాంపౌండ్ బయట చిన్న చిన్న డబ్బా కొట్లలో, పాన్ షాపులలో చాక్లెట్ రూపంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని మన శంషాబాద్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే చిన్న పిల్లలకి గంజాయిని అలవాటు చేస్తున్నారు, గంజాయి చాక్లెట్లు ఇచ్చి అలవాటు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా సమాజానికి ఒక రకమైన చెడు సంకేతం వెళ్తుంది. సమాజంలో చెడు పోకళ్ళకి అవకాశం ఉంటుంది. దీన్ని ఏ చట్టం ఆపలేదు, ఏ పోలీసు ఆపలేదు. పెంపకంలో, తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలి. గురువుల, ఉపాధ్యాయుల యొక్క ఈ పాఠాలు చెప్పే విధానంలో, వాళ్ళు పెంచే విధానంలో, సంస్కృతి సాంప్రదాయం నేర్పే విధానంలో మార్పు రావాలి. ఏ కాడికి పేరెంట్స్ కానీ, ఇటు ప్రైవేట్ స్కూల్స్ కానీ
చదువు 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 మార్కులు మార్కులు ర్యాంకులు వీటిపైన దృష్టి పెడతాను కానీ పిల్లల యొక్క పెంపకం, పిల్లల యొక్క నడవడిక, పిల్లలు ఏ విధంగా ఉన్నారు, సాంఘికంగా కలిసిపోతున్నారా లేదా, సమాజంతో దగ్గర అవుతున్నారా దూరం అవుతున్నారా ఎవడు చూసే పని లేదు. వాళ్ళు ఎట్లాంటి వెబ్సైట్లు చూస్తున్నారు, యూట్యూబ్లు ఎందుకు మొబైల్స్ వాడుతున్నారు, ఏ రకమైన అనేది అబ్జర్వేషన్ లేదు. వాస్తవం ఇది మంచి కథనం. నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాల్సిందే. కొంతమంది తల్లిదండ్రులు మంచి ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు, ఆఫీసర్లు, తల్లిదండ్రులు ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు, పిల్లల్ని గాలికి వదిలేస్తారు. ఎందుకంటే మనం 4 చేతులు సంపాదిస్తున్నాం, ఫుల్ డబ్బులోనే మనకేంది మంచి కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలో వేస్తున్నాం కాబట్టి వాడే చదువుకుంటారు అని వీళ్ళు అనుకుంటారు. కానీ అది జరగట్లే. ఎప్పుడైతే పేరెంట్కి పిల్లోడికి కనెక్టివిటీ, పేరెంట్కి పిల్లలకి కనెక్టివిటీ పోయి డబ్బు, ఈ హోదా, ఈ ఏదైతే కార్పొరేట్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుతాం అనే ఒక భావన ఎప్పుడైతే వచ్చిందో పిల్లలు పేరెంట్కి దూరం అవుతున్నారు, అక్కడ టీచర్కి దూరం అవుతున్నారు, సమాజంలో చెడిపోకళ్ళకు పోయే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వల్ల అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ బెటర్ అనిపిస్తుంది. కొంత అబ్జర్వేషన్ చేస్తున్నారు, వాడి యొక్క నడవడిక ఏంది, వాడి కథ ఏందని చూస్తున్నారు. కానీ ఎడ్యుకేటెడ్ పేరెంట్సే చాలామంది నిర్లక్ష్యం చేసి వాళ్ళు డబ్బు యావా, సంపాదన యావలో పడి వదిలేస్తున్న పరిస్థితి. ఇది సమాజంలో ఒక చెడు సంకేతం ఇస్తుంది. వాస్తవం ఇది. మఫ్టీ షీ టీమ్స్ అండ్ మెన్స్ టీంలు ఏర్పాటు చేయాలి. ఈ టీంలు ఏర్పాటు చేయాలి, కానీ ఈ టీములతో కాదు. సమాజంలో, సమాజానికి దేవాలయం స్కూలు, 4 గోళ్ల మధ్య ఉండే స్కూల్లో అనేక విద్యాబుద్ధులు నేర్పొచ్చు. టీచర్స్కి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. పేరెంట్ ఈజ్ ద టీచర్, ఫస్ట్ టీచర్ అంటారు. పేరెంట్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అనేది ఫస్ట్ నుంచి ఉంది, కానీ ఆ పేరెంటింగ్ లేదు. ఈ పేరెంటింగ్ ఉండాలి, టీచర్స్ కూడా మానిటరింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. దాంతో మారిపోద్ది తప్ప ఈ పోలీసులు, చట్టాలు, షీ టీమ్స్, మెన్స్ టీమ్స్తోని అది కొంతవరకే పనిచేస్తుంది. అసలు మనం మొక్కాయి వంగంది మానవి వంగదు అంటారు. చిన్న పిల్లోడప్పుడే వాడిని మంచి నడవడిక, వాడికి మంచి బుద్ధులు నేర్పితే సమాజంలో రేపు చట్టాలతో పని ఉండదు, అవినీతి అక్రమాలు జరగవు, ఈ అసాంఘిక కార్యకలాపాలు జరగవు. వాడిని పెంపకమే తప్పుదోవ పట్టించాక వాడు ఒక ఏజ్కి వచ్చాక ఈ చట్టాలకి, సమాజానికి భయపడ్డాడు. అది మనం స్పష్టంగా చూస్తున్నాం. చాలా పెద్ద వాళ్ళ పిల్లలు గంజాయికి, డ్రగ్స్కి అలవాటై అనేక రకాల కేసులలో, అత్యాచారాలలో, ముఠాలలో, పబ్బులు, రేవ్ పార్టీలు ఇట్లాంటి వాటిలలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇది మంచి కథనం. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా పెంచాలనే పేరెంటింగ్ ఉండాలి. టీచర్స్ కూడా అవసరమైతే ఒక కౌన్సిలింగ్ ఉండాలి, ఒక క్లాసులు ఉండాలి, ఓరియంటేషన్ టైప్ ఉండాలి. ఎందుకంటే మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా. మారుతున్న ట్రెండ్ ఏంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాలు, ఏదైతే సోషల్ మీడియా, సెల్ ఫోను, వాట్సాప్, ఇవన్నీ ఏదైతే వచ్చినాయి, యూట్యూబు, ల్యాప్టాప్లు, ఇవన్నీ వచ్చినాయి, ఐఫోన్స్, ఈ రకరకాలుగా వచ్చిన తర్వాత ట్యాబ్స్ పిల్లలకి నిత్యం అవసరం అవుతుంది ఈ చదువులో. దాన్ని వేరే రకంగా వాడుతుంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా పిల్లల్ని ఏ విధంగా మాడ్యూల్ చేయాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది ఇటు టీచర్లకు కానీ, పేరెంట్స్ కానీ కొంత ఓరియంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలి. అట్లాంటి చర్యలు చేపట్టాలి అంటున్న మేధావులు. ఇది దారి తప్పుతున్న యువత తప్పుతుంది, తప్పకుండా చేయాలంటే సమాజంలో పేరెంట్స్ అండ్ ఉపాధ్యాయులు దీనికి పునాది వేయాలి. పేరెంట్స్, ఉపాధ్యాయుల వల్లనే ఇది. చట్టాలు, పోలీసులు, ఈ ప్రభుత్వాలు అనేది సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ పేరెంటింగ్ అండ్ ఇది ఉపాధ్యాయులు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది జిహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్న సునీత. అక్రమ నిర్మాణాలు ఆమె కనుసన్నల్లో సక్రమం అవుతున్నాయి. లక్షల్లో అవినీతి దందా, తీసుకునే లంచంలో ఎఫ్ టీంతో సహా జోనల్ కమిషనర్ దాకా పంచాల్సిందే. టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత ఇచ్చిన ఓసీలు, పర్మిషన్లపై విచారణ జరపాలి. జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఈ అవినీతిపై విచారణ జరపాలి. జిహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతుందట ఏమో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అట సునీత. ఏమే అవినీతికి ఒక అంతు పంతు లేదని అనే విధంగా ఒక వార్తని రాశారు. ఖజానాకు గండి కొట్టి ఆ ఖజానాకి చెల్లించాల్సిన పైసలు కూడా ఏమో సొంతానికి లంచం రూపంలో తీసుకుంటున్నారు. అంటే జిహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతుంది. మరి ఏమో పైన అనేక కథనాలు కూడా గతంలో వచ్చినాయట, కానీ ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే మరి దీంట్లో ఇంకా మిగతా ఆఫీసర్లు కూడా ఇంకా పైన కింద ఉన్న ఆఫీసర్లకు ఏమన్నా తాయిలాలు వెళ్తున్నాయా అనేది కూడా ఒక డౌట్గా ఈ వార్త రాశారు. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్న సునీత అట. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ అధికారి సునీతపై చర్యలు తీసుకోవాలని ఆధారాలను పొందుపరిచి ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక 2 కథనాలు తెలియపరిచింది. ఈ టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత లీలలు అన్నీ ఇన్ని కావు. చార్మినార్ జోన్ పాత బస్తీ కాబట్టి కన్స్ట్రక్టెడ్ ఏరియా, ఇక్కడ ఎల్ఆర్ఎస్ కట్టే అవసరం ఎక్కువగా ఉండదు. 14% ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ వారికి చూపి అందులో సగం ఇవ్వండి, మీకు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా లక్షల్లో చేస్తానని అంటూ కట్టింగ్ ఇచ్చి లక్షల్లో దోచుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఏమిచ్చినా
పర్మిషన్లపై ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఓసీలపై పర్యవేక్షణ జరిపితే అన్ని ఏమై ఇచ్చినా ఏదైతే పర్మిషన్లు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఓసీలపై పర్యవేక్షణ జరిపితే అన్ని అక్రమాలే అని తెలుస్తుంది. ఇచ్చిన పర్మిషన్లకు ఓసీలకు లక్షల్లో లంచాలు తీసుకొని జిహెచ్ఎంసీ ఖజానాకు కోట్లలో గండి కొట్టింది. అందులో అనడంలో అతిశక్తి లేదట. ఇది మొత్తానికైతే ఇది ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే దాంట్లో లక్షలలో లంచాలు తీసుకుంటుందట. ఎల్ఆర్ఎస్ పేరుతో, ఎల్ఆర్ఎస్ అవసరం లేకపోయినా ఎల్ఆర్ఎస్తో వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే లక్షల్లో ఉంటుంది, దాంట్లో సగం నాకు ఇస్తే చాలు, మీకు ఎట్లాంటిది లేకుండా పర్మిషన్లు ఇస్తా అని డైరెక్ట్గా దందా చేస్తుంది. ఒక లేడీ ఆఫీసరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు డైరెక్ట్గా అఫీషియల్గా నోటీస్ ఇచ్చి లంచం తీసుకోవటం ఇది విచిత్రంగా ఉంది. అఫీషియల్గా ఎల్ఆర్ఎస్ ఉందని చెప్పి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కి డబ్బులు కట్టరు, కానీ ఏం లంచం వస్తుంది అంటే ఎంత బరితెగించి చేస్తున్నారు ఆఫీసర్లు అని మనకు అర్థమవుతుంది. ఏమైనా స్పష్టంగా చర్యలు తీసుకోవాలి జిహెచ్ఎంసీ కమిషనర్ అనేది ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. కేటీఆర్కి నోటీసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్సు. ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్సు. ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్. గత సర్కార్ చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్. 1-2 ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని వ్యాఖ్య. భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్. చెప్పకూడు తప్పదంటున్న రేవంత్ వార్నింగ్. ఇది కేటీఆర్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ మంటలు రేగుతున్నాయి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. దానికి సంబంధించి అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ఒక 4-5 దాకా అరెస్ట్ అయ్యారు, డీసీపీ స్థాయి అధికారులు. ఇవాళ రేపు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్సీ చీఫ్ గతంలో ఉన్నాడు, ఆయన అమెరికా నుంచి వచ్చి సరెండర్ అవుతాడట పోలీసులకి. మొత్తానికైతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తులు ఏదైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రగతి భవన్ ఆదేశాల మేరకే మేము ట్యాప్ చేశాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్కి మరో 2 మాజీ మంత్రులకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి నోటీస్ తర్వాత అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. అది ఎంతవరకు పోద్ది, ఎవరెవరికి చుట్టుకుంటుంది అనేది జరగబోయే పరిణామాలు బట్టి తెలిసే అవకాశం ఉంది. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్సు లేదా పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యే ఛాన్సు. ఆయన్ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం. ఎవరి ఆదేశాలతో ట్యాపింగు, బెదిరింపుల్లో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ. కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళిక సిద్ధం అంటూ కీలక విషయాలు రాబడతారట. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు, మాజీ ఇంటెలిజెన్సీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోయే అవకాశం ఉంది. అటు పంజాగుట్ట పోలీసుల ముందా లేదంటే టాస్క్ ఫోర్సు పోలీసుల ముందు లొంగిపోతారా, ఆయన ప్రశ్నించేందుకు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారట. అసలు ఎవరి ఆదేశాల ప్రకారం మీరు ట్యాపింగ్ చేశారు, ఈ ట్యాపింగ్లో ఎక్కడెక్కడ బెదిరింపులు చేశారు, బెదిరింపులతో ఎంతెంత డబ్బులు చేతులు మారినాయి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఎత్తున మెడలకు చుట్టుకునే అవకాశం ఉంది గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలకు సంబంధించి. ఇది దిశ పేపర్కి సంబంధించి. వెలుగు చూద్దాం. వెలుగు పేపర్లో కాంగ్రెస్లో కడియమట, కూతురు కావ్యతో కలిసి సీఎం సమక్షంలో చేరిక. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో వారిద్దరికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కడియం శ్రీహరి, కావ్య జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. వారికి రేవంత్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డితో కడియం శ్రీహరి పలు విషయాలపై చర్చించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్యను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇది కడియం శ్రీహరి మాజీ మంత్రి, స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు దీపాదాస్ మున్షి సమక్షంలో. వాళ్ళ కూతురు కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఎంపీ టికెట్ ఇచ్చింది. అది కాదనుకొని నేను కంటెస్ట్ చేయట్లేదు, రాజీనామా చేస్తానని లెటర్ రాసి బీఆర్ఎస్ అధినేతకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈమెకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కడియం శ్రీహరి తెలుస్తుంది. ఏమైందో చూడాలి. ఇది ఒక వార్త. నేడు ఇంటెలిజెన్సీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసు బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు వాంగ్మూలం నమోదు. 3వ రోజు కస్టడీలో భుజంగరావు, తిరుపతన్న. సర్వర్ రూములపై ఆధారాలు సేకరణ. ఇది ఒక వార్తగా ఇచ్చింది. ఇంకోటి, గల్లీ గల్లీలో గంజాయట, స్కూళ్ళు కాలేజీలే లక్ష్యంగా అమ్మకాలు. మత్తుకు బానిస అవుతున్న స్టూడెంట్లు, మత్తులో రేపులు, మర్డర్లు. మైనర్లతో గంజాయి సప్లై చేస్తున్న ముఠాలు. చాక్లెట్లు, హ్యాష్ ఆయిల్ రూపంలో విక్రయాలు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన గంజాయి సప్లై.
ఫ్రీగా ఇచ్చి అలవాటు చేస్తారట. శంషాబాద్ సమీపంలో కొత్తూరు జడ్పీ హై స్కూల్లో చదువుతున్న పిల్లల్లో 2 నెలల కింద వింత మార్పులు కనిపించాయి. ప్రేయర్ చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోతుండడం, క్లాసు జరుగుతుండగా నిద్రపోవడం, గేటు వద్దే ఒంటికి పోతుండటంతో హెచ్ఎంకు అనుమానం వచ్చి ఆరా తీశారు. పక్కనే ఉన్న కిరాణా షాపులో చాక్లెట్లు తిన్నప్పటి నుంచే ఇలా జరుగుతుందని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒడిశాకు చెందిన ధీరేందర్ బెహ్రా చార్మినార్ గోల్డ్ పేరుతో గంజాయి చాక్లెట్ తెప్పించి విద్యార్థులకు అమ్ముతున్నట్టు తెలిసి షాక్కు గురయ్యారట. మొత్తానికి ఇది శంషాబాద్ జడ్పీ హై స్కూల్ దగ్గర ఒక మామూలు ఫాన్ డబ్బాలో చార్మినార్ గోల్డ్ పేరుతో చాక్లెట్లు అమ్ముతుంటాడు. వాడు ఒక దొంగ ముండా కొడుకు. అవి గంజాయి చాక్లెట్లు. ఆ చాక్లెట్లు తిన్న తర్వాత వింతగా చేస్తుంటే హెచ్ఎంకి డౌట్ వచ్చి అసలు ఏంది అని చూస్తే ఆ చాక్లెట్ తిన్న తర్వాత ఇట్లా చేస్తానని చెప్తే దానిపైన పోలీసులు కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. మొత్తానికి గల్లీలో గంజాయి అయిందట. స్కూళ్ళు కాలేజీల లక్ష్యంగా అమ్మకాలు, మత్తుకు బానిసయి స్టూడెంట్లు ఆ మత్తులో మర్డర్లు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు అని చెప్పి ఇందాక మనం ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో కూడా యువత తప్పుదోవ పడుతున్నారు. ఈ యువత తప్పుదోవలో ప్రధానంగా గంజాయి డ్రగ్స్. ఈ గంజాయి డ్రగ్స్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్టింగ్లో అన్నారు, గంజాయి డ్రగ్స్ అనే పదం వినపడద్దు, దీంతో సమాజం చెడిపోయే అవకాశం ఉందన్నాడు. మరి ఇంకా గంజాయి డ్రగ్స్ దొరుకుతున్న పద్ధతి. ప్రభుత్వం చిత్తశుద్ధితోని పోలీస్ ఆఫీసర్లు దీనిపైన స్ట్రిక్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ దీని మూలాలు ఉన్నాయి ఆ మూలాలను పట్టుకోవాలి, మూలాలను ధ్వంసం చేస్తే తప్ప ఇలా యువత విద్యార్థులు ఈ డ్రగ్స్ గంజాయికి బానిసై అనేక రకాలుగా ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్, పెద్ద వాళ్ళ పిల్లలు దీనికి బానిస అవుతున్నారు. ఇది బయటికి చెప్పుకునే పరిస్థితి కాదు. తల్లిదండ్రులు ఘోరమైన అవమానాన్ని భరించుతున్న పరిస్థితి. ఇది బయటికి చెప్పుకోలేని పరిస్థితి. పిల్లలు తప్పుదోవ పడుతున్న పరిస్థితి. దీనికి అందుకే మూలాలు ఎక్కడ ఉన్నాయో ఈ గవర్నమెంట్ కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ మూలాలను పట్టుకోవాలి, మూలాలను ధ్వంసం చేయాలి. ఈ గంజాయి డ్రగ్స్ అనే పదాలు వినపడటం వల్ల దీంతో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, రేపులు జరుగుతాయి, మటలు జరుగుతాయి. ఆ మత్తులో అనేక రకాలుగా అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా పట్టుకోవాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. సాక్షి చూద్దాం. ఓకే, సాక్షి మనం చూసాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. మ్యాచ్ ఫిక్సింగ్ మోదీని గద్దె దింపుదాం. ఈసీలు అనే అంపైర్ల మోదీనే ఎంపిక చేశారు. 3-4 బిలియనీర్లను అడ్డం పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు. సిబిఐ, ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా? బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు. రాజకీయ నేతలను బెదిరిస్తారా? అరెస్టులు చేస్తారా? మీడియాను కొనకుండా, ఈవీఎంలను వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు అని రాహుల్ గాంధీ. మీడియాను కొనకుండా, ఈవీఎంలను వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు. అంటే మీడియాని కొని ఈవీఎంలను మేనేజ్ చేసే గెలుస్తుండు అని రాహుల్ గాంధీ చెప్తుండు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లు విడుదల చేయాలి. ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు అని చెప్పి మ్యాచ్ ఫిక్సింగ్ మోదీని గద్దె దించుదాం. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఎలక్షన్ కమిషనర్లు నియమించిన దాంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అట. కొంతమంది బినీలను అడ్డం పెట్టుకొని మళ్ళీ గెలవాలని చూస్తున్నారు. మళ్ళీ గెలిస్తే రాజ్యాంగం ఖతం అయిపోద్ది అని చెప్పి ఈ ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు చెబుతున్నారు. మరి ఇందులో కొంతమంది ముఖ్య నాయకులు కూడా కనపట్టలే. మమతా బెనర్జీ అనేటోళ్ళు మరి కొంతమంది తప్పుకున్నట్టుంది. ఇది ఇంకోటి, మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 200 సీట్లైనా గెలవండి చూద్దాం. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్. కాంగ్రెస్కు ఓటేస్తే కమలానికి వేసినట్టే బెంగాల్ సీఎం విమర్శ. మళ్ళీ కథ స్టార్ట్ అయింది. ఇండియా కూటమిలో మొన్నటి వరకు ఉన్నారు, కాంగ్రెస్కు ఓటేస్తే కమలానికి వేసినట్టే అంటున్నారు. మరి ఎవరికి వేయాలి? ఇటు ఇండియా కూటమిలో మొన్నటి వరకు ఉంటారు, ఇండియా కూటమి పైన బీజేపీ పైన పోరాటం చేస్తున్నాం మేమంతా, మోదీని దింపుతూ అని ఇదే మమతా బెనర్జీ కూడా అన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కు ఓటేస్తే కమలానికి వేసినట్లే అంటున్నారు. మరి కాంగ్రెస్కు ఓటేయద్దు, కమలానికి వేయద్దు, ఎవరికి వేయాలి? మీరు దేశమంతా పోటీ చేయాలి. మీరు ఓన్లీ బెంగాల్కి పరిమితమయ్యారు, కొన్ని చిన్న రాష్ట్రాల్లో ఉన్నారు. మరి ఏ పార్టీకి ఓటేయాలి అంటే ఇట్లాంటి ద్వంద్వ వైఖరి వల్ల ఇండియా కూటమి కొంత అస్థిరపడుతుంది. ఇండియా కూటమిని ప్రజలు విశ్వసించే అవకాశం లేకుండా పోయింది. అటు నితీష్ కుమార్ కానీ మమతా బెనర్జీ కానీ ఇనిషియేటివ్ తీసుకొని ఇండియా కూటమి ఏర్పాటులో ఫస్ట్లో ఉన్నారు, తర్వాత తప్పుకున్నారు. మరి ఇప్పుడు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు? కాబట్టి ఆమె స్పష్టంగా చెబుతుంది, కాంగ్రెస్ ఓటేస్తే కమలానికి వేసినట్లే అంటుంది. అంటే కాంగ్రెస్తో మేము లేము అని స్పష్టంగా ఈ దేశానికి, దేశంలో ఉన్న ప్రజలకి చెప్పింది. అంటే మమతా బెనర్జీ అవుటు, నితీష్ కుమార్ అవుటు, అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. కాబట్టి ప్రజలు దీన్ని ఒక రాంగ్గా అర్థం చేసుకునే అవకాశం, రాంగ్గా అర్థం చేసుకొని ప్రజలు మళ్ళీ బీజేపీ కోటేసే పరిస్థితుల్ని వీళ్ళే కల్పిస్తున్నారు. ఈ కూటములు ఏర్పాటు చేసి, ఆ కూటములు కుంపట్లు ఏర్పాటు చేసి, ఈ కూటముల వల్ల బీజేపీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది. మొత్తానికి చూడాలి ఏం జరుగుతుందో. ఇది
త్రిబుల్ ఆర్ మార్గంలో మార్పులట. ఉత్తర భాగంలో మారిన అలైన్మెంటు రైతులకు నష్టపోకుండా చూడాలని యోచన, రాయగిరి రైతుల ఆందోళనతో నిర్ణయం. దక్షిణ భాగంలోనూ ఇదే విధంగా భూసేకరణ, అలైన్మెంట్ మేరకు డిపిఆర్లోనూ మార్పులు. ఉత్తర భాగానికి త్వరలో ఎన్హెచ్ నంబర్ అని త్రిబుల్ ఆర్కి సంబంధించి మారే అవకాశం ఉందట ఆ అలైన్మెంటు. ఇంకోటి, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఆ సందర్భంలో మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు. నష్టపోయిన రైతులను మీరెప్పుడైనా ఆదుకున్నారా? ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పోతే పరిహారం ప్రకటించి పైసా ఇవ్వలేదు. కేసీఆర్, మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. ఎంత నికృష్టుడైన కరువును రాజకీయం కోసం వాడుకుంటారా? మీరు చేసిన విషప్రయోగాలను తెలంగాణ ప్రజానీకం హర్షించదు. ఏం మొహం పెట్టుకొని రైతుల వద్దకు పరామర్శకు వెళుతున్నావు? మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం అని 11వ పేజీలో దీనికి సంబంధించిన వార్త ఉంది. దీన్ని చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతిలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఇచ్చారు. ఇది ఏముందో చూద్దాం. అంటే కేసీఆర్ నేను చాలా ఘాటుగా కాంగ్రెస్ పార్టీ కరువు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనడు. అందుకే మీరు ఏం మొహం పెట్టుకొని రైతుల దగ్గరకు పోతారు కేసీఆర్ అని చెప్పి ఆయన చాలా ఘాటుగా మాట్లాడిండు. ఇది ఒక వార్తగా 11వ పేజీ. కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు వచ్చిందంటుండు ఈయన కేసీఆర్ గారు. దానికి తుమ్మల నాగేశ్వరరావు, నష్టపోయిన రైతులను మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా? కేసీఆర్, ఓ మిత్రుడిగా నేను మీకు ఇచ్చే సలహా, తెలంగాణ ప్రజల్లో అంతో ఇంతో మిగిలి ఉన్న మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. ఎంత నిక్షుషుడైనా కరువు, వర్షాభావ పరిస్థితులను రాజకీయం చేయడానికి వాడుకోడు. మీ హేయమైన చర్యలతో మీ వ్యక్తిత్వాన్ని హననం చేసుకోవద్దు. గతంలో మీరు చేసిన నిర్వాకాలన్నింటినీ ఇప్పటి ప్రభుత్వం మీద నెట్టేస్తామంటే కుదరదు. మీరు చేసే విషప్రయోగాలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం హర్షించరు. మీ 10 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు చేసి రైతులను సహా అన్ని వర్గాలను మోసం చేసి ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని రైతుల వద్దకు పరామర్శకు వెళుతున్నావు? ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యాలుగా చూపాలని ప్రయత్నించే నీచమైన ప్రవృత్తి ప్రధాన ప్రతిపక్షానికి ఉండకూడదు. మీ పాపాలను ఈ 100 రోజుల ప్రభుత్వానికి రుద్దాలనుకోవటం మీ నీచమైన బుద్ధికి నిదర్శనం. గోదావరి వరదలతో సర్వస్వం కోల్పోయిన రైతులకు 1000 కోట్ల రూపాయలు ఇస్తామని సీఎం హోదాలో ప్రకటించి 1000 పైసలైనా ఇచ్చారా? మీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఎప్పుడైనా ఆదుకున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల ముందు 10,000 రూపాయల పరిహారం ప్రకటించి 2023 సెప్టెంబర్ 21వ తేదీన 304 కోట్లకు జీవో 24 జారీ చేసి నయా పైసా అయినా విడుదల చేశారా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైరయ్యారు. పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ పర్యటించిన నేపథ్యంలో ఆదివారం మంత్రి తుమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. మీ మాటలను ప్రజలు నమ్మరు అని చెప్పి ఒక మాట కూడా, అంటే కేసీఆర్ చెప్పే మాటలను ప్రజలు నమ్మరు, మీరు చేసిన 10 సంవత్సరాల్లో మీ వైఫల్యాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, విషప్రయోగం చేస్తున్నారు. కరువుని, ప్రకృతి వైపరీత్యాలని, వర్షాభావ పరిస్థితుల్ని రాజకీయాన్ని వాడుకునే నికృష్టమైన పని ఎవరు చేయరు. మీకున్న అంతో ఇంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ని పలచన చేసుకోవద్దు అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చాడు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారకులు ఎవరు, మీరు కాదా అని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఇచ్చిన కౌంటరు స్టేట్మెంట్. ఇది సత్తుపల్లి పట్టణ సిఐపై గిరిజనుల దాడట. సత్తుపల్లి పట్టణానికి సంబంధించిన సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన గిరిజనులు దాడి చేసి ఒక దొంగను పట్టుకొచ్చినట్టు పట్టుకోదు. ఎంత దారుణమైన పరిస్థితి. మరి అసలు ఇడిపోతుంది ఈ సమాజం, చట్టాలు ఇడిపోతున్నాయి, అర్థం కావట్లేదు. ఖమ్మం జిల్లా చంద్రాయపాలెం బొగ్గపాడు గ్రామాల గిరిజనుల మధ్య భూ వివాదం. ఆదివారం వివాదాస్పద స్థలంలోకి ఇరు వర్గాలు అడ్డుకోవడానికి వెళ్లిన సత్తుపల్లి సిఐ కిరణ్ దాడి చేసిన బొగ్గపాడు గ్రామ గిరిజనులు. భూ వివాదంలో ఇరు వర్గాలను విచారించి నచ్చజెప్పి హింస చెలరేయకుండా ఆపడానికి వెళ్లిన సత్తుపల్లి పట్టణ సిఐ కిరణ్పై ఓ గ్రామానికి చెందిన గిరిజనులు దాడి చేశారు. ఆయన బైక్పై వెళుతుండగా అడ్డుకొని ఆయన కింద పడేసి కొట్టారు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం బుగ్గపాడు గ్రామాలకు చెందిన గిరిజనుల మధ్య చాలా కాలంగా భూ వివాదం జరుగుతుంది. ఇది ఈ బుగ్గపాడుకు సంబంధించిన గిరిజనులట. సిఐనే కొట్టే పరిస్థితి ఉంటే, లా అండ్ ఆర్డర్ ఎటుపోద్ది, పోలీసులే భయపడే పరిస్థితి ఉంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏందనేది ఇలా దీన్ని చూస్తే అర్థమవుతుంది. సత్తుపల్లి పట్టణం సిఐపై ఇట్లా గిరిజనుల దాడి చేసి, ఒక గ్రామాన్ని దాడి చేసి ఆయన బైక్ పైన పోతుంటే కనీసం ఆయన బట్టలు కూడా తీసి చాలా అవమానపరిచారు పాపం. ఇది పోలీస్ వ్యవస్థ పైన దాడి, ప్రభుత్వం పైన దాడి. ఎందుకంటే ఎంతన్నా ఉండొచ్చు, ఇష్యూ ఏదన్నా ఉండొచ్చు, భౌతికంగా ఫిజికల్గా దాడి చేసి ఒక యూనిఫామ్లో ఉన్న
యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ మీద, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద దాడి చేసే పరిస్థితి ప్రజలకు వచ్చిందంటే అంత మరీ స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఒక సిఐనే కొట్టిన తర్వాత వాళ్ళకి ఏ ధైర్యం వస్తుంది? మామూలుగా ఏ ఆఫీసర్నైనా కొడతారు, తిడతారు, చంపుతారు కూడా. ఆ పరిస్థితి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ఇష్యూ ఏదైనా ఉండొచ్చు, సివిల్ వివాదమా, క్రిమినల్ వివాదం పక్కన పెడితే పోలీస్ ఆఫీసర్లు దేనికి ఉన్నారు? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. అక్కడ ఆయన సర్దు మనిషి వాళ్ళని గొడవ కాకుండా చేయడానికి పోయి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటే వచ్చి దాడి చేసి ఆయన కనీసం షర్ట్ ఇప్పి మొత్తం ఊరేగించుతున్న పరిస్థితి, తీసుకొస్తున్న పరిస్థితి, గుంజుకొని వస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే అసలు ఇక పోలీసులు ఉద్యోగాలు చేస్తారా? పోలీసులు ఉద్యోగాలు చేయకపోతే ప్రజలు బతికే పరిస్థితి ఉంటుందా? ప్రజాప్రతినిధులు తిరిగే పరిస్థితి ఉంటుందా అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. దీనికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆలోచన చేసి దీనిపైన స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. కఠినంగా ఉండాలి చర్యలు కూడా. అంటే భయపడాలి. ఇప్పుడు ప్రజలకి సర్వీస్ చేయడానికి, ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ కల్పించడానికి, ప్రజల యొక్క ప్రాణాలకి రక్షణ కల్పించడానికి ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళు ఉన్నది, పోలీసులు. వాళ్ళనే మనం దాడి చేస్తే, వాళ్ళపైన దాడి చేసే పరిస్థితి ప్రజలకు ఉంటే వాళ్ళు ఎందుకు చేయాలి? ఏ సర్వీస్ చేయాలి? ఎవరికి చేయాలి సర్వీస్గా? వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంటుందిగా? ఏం భయం ఉన్నట్టు సమాజానికి అనేది అర్థం చేసుకోవాలి. దీనిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇది సిఐ పైన దాడికి సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. 100 రోజుల్లోనే 200 మంది రైతులు బలి. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇవాళ కరెంటు ఉంటే వార్త. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలందరికీ 24/7 కరెంటును అద్భుతంగా సప్లై చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. అలాంటి రాష్ట్రానికి ఏం చెదల పట్టింది? 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తం ఏంది? 200 మంది రైతులు చనిపోయింది. ఇందులో ఉన్న తమాషా అయింది. కొత్తగా నడిపించేది ఏమి లేదు, మొద్దులు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వేది లేదు. ఉన్నది ఉన్నట్లుగా నడిపించలేని అసమర్థత ఏంది? అసక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కదా, దాన్ని నడిపించే తెలివి లేకపోతే ఎట్లా? దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రభుత్వానికి అసమర్థత, అవివేకము, తెలివి తక్కువతనము, అవగాహన రీత్యము, దేన్ని ఎట్లా వాడాలనో తెలియని అర్భకత్వం అట. మొత్తానికైతే బాగా విమర్శించిండు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అసమర్థత వల్లనే కట్టిన ఇల్లు పొట్టిన పొయ్యి, ఇక అన్నీ కట్టెలు కొట్టేది లేదు, మొద్దులు కొట్టేది లేదు, గడపార పెట్టి తవ్వేది లేదు, అన్నీ సమకూర్చి పెట్టిన పరిపాలించలేకపోతున్నాడు. మీరు చెప్పే అన్ని సమకూర్చి పెట్టిన 42,000 చెరువులకు సంబంధించి పూడిక దించారు. మిషన్ కాగితాల్లో అద్భుతంగా చేశారు. వాటి వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగిందన్నారు. మరి ఆ చెరువుల పరిస్థితి ఏంది? ఆ చెరువుల్లో నీళ్లు ఉన్నాయా లేవా? ఆ చెరువులు ఎక్కడ పోయినాయి? ఆ చెరువుల్లో నీళ్ళు లేకపోతే ఈ కరువుకి కాలం కారణమా, ప్రభుత్వం కారణమా అనేది కూడా చెప్పాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ప్రభుత్వం పైనే మొత్తానికి నెపం మోపే అసలు కరువే లేదు, వర్షాలు ఫుల్గా వచ్చినాయి, వాళ్ళు అసలు గాలికి వదిలేశారు అనే విధంగా చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేసి, కొంత కరువు అన్నమాట వాస్తవం, అది రైతాంగానికి తెలుసు. రైతులకి వర్షపాతం ఈ సంవత్సరం తక్కువగా ఉంది, వర్షాకాలంలో కొంత అటు ఇటుగా అయింది. ఇక ఎండాకాలంలో నీళ్లు రావు అనేది కొంత ఫిక్స్ అయ్యారు. కొంత అవగాహన లోపంతోనే, కమ్యూనికేషన్ లోపంతోనే పంటలు వేశారు. అది వాస్తవం. ఎండిపోయింది, వాళ్ళకి సానుభూతి చూపించాలి. కానీ ప్రభుత్వాన్ని విమర్శించే పనిగా పెట్టుకొని నేను లేకపోవడం లేదు ఇది అయింది, 100 రోజుల్లో నేను లేకపోతేనే మొత్తం భూమి బద్దలైంది, లేదని నేనుంటే ఇది కాకపోయి, నువ్వున్నా ఇంకోళ్ళున్నా కరువు వచ్చినప్పుడు, వర్షాలు లేనప్పుడు ఇదే ప్లేస్లో నువ్వు ఇవాళ సీఎం ఉంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా పోతే పంటల దగ్గరికి కరువు వచ్చేదాన్ని కూడా శవాల మీద పేలాలు వేలుకుంటున్నారు అనేటోడు. అసలు ఆడదాకా బోనియపోదు. గమ్మత్తు ఏంటంటే ప్రజాస్వామ్యం పరడవిల్లుతుంది ఈ 3 నెలలు అనడానికి ప్రభుత్వం, ప్రజలు అనుకునేది. ఇంత స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఈ 10 సంవత్సరాల్లో రైతుల దగ్గర కానీ, సమస్యల దగ్గరకు పోనిచ్చినవా? హౌస్ అరెస్టులు, నాయకులు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా హౌస్ అరెస్టులు చేసేది. మీరు స్వేచ్ఛగా 100 కార్లు బస్సులతోని నిన్న రోడ్ల మీద స్వేచ్ఛగా వెళ్ళారు. ఎక్కడ ఒక పోలీసు అడ్డుకోలే. ఇది కదా కావాల్సింది. ఎస్, అక్కడ సమస్య ఉంది, సమస్యను నోటీస్ చేయాలి, సమస్యను రిజిస్టర్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే ఒక ప్రతిపక్షంగా మీరు పోవాలనే ప్రభుత్వం అనుమతించింది. మీరు ఏ రోజైనా ఇట్లా అనుమతించారా? ఇది కదా కావాల్సింది. సమస్య ఉంటుంది, కరువు వస్తుంది, కాలం బాగాలైతే ఇంకోటి వస్తుంది, నీళ్లు ఉండవు, ఒక్కోసారి జరుగుతాయి. ఆ జరిగిన దాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం అలసత్వాన్ని పోగొట్టడానికి ప్రతిపక్షాలు ప్రజల దగ్గరకు పోయే అవకాశాన్ని 10 ఏళ్లలో మీరు ఇలా, మీకు నిన్న స్వేచ్ఛగా పోయే అవకాశం ఇచ్చారు, మనం మేడిగడ్డకు పోతాడు స్వేచ్ఛగా పోయే అవకాశం ఇచ్చారు. అంటే ప్రభుత్వం కొంత ప్రజాస్వామ్యయుతంగా ప్రజల యాంగిల్లో పరిపాలిస్తుందని దీని అర్థం. స్వేచ్ఛగా పోయారు మీరు. ఏ రోజు కూడా ప్రతిపక్షాలను ఇట్లా స్వేచ్ఛగా పోనీయలేదు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసేది. ఇవాళ మీరు పోయారు, ఎస్ మీరు రిజిస్టర్ చేశారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు, సంతోషం. కానీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయండి. కరువు వచ్చింది, కరువులో ప్రభుత్వం ఆదుకోవాలనండి, తప్పులేదు.
నేను లేకపోవడం వల్ల ఈ 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, నేను లేకపోవడం వల్ల కరెంటు పోయింది, నేను లేకపోవడం వల్ల నీళ్ళు రావట్లేదంటే అంటే నీ కాడ ఏమన్నా మహిమలు ఉన్నాయా అనేది ఇలా ప్రజలు అనుకున్న పరిస్థితి. నీ కాడ ఏమైనా అద్భుతాలు ఉన్నాయా అనేది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఆ అద్భుతాలు ఉంటే మరి ప్రజల కోసం చచ్చిపోతారు కదా, 200 మంది చచ్చిపోయారు. ఆ అద్భుతం అది చెప్పొచ్చు కదా, అద్భుతం అది చెప్పొచ్చు కదా. 6% సాధారణం కంటే వర్షపాతం ఎక్కువైందన్నాక మరి చెరువుల్లో నీళ్ళు ఎందుకు లేవు? వర్షాలు తక్కువైనది స్పష్టంగా సామాన్య ప్రజలకు కూడా తెలుస్తుంది. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేసి ఏనాడు 10 ఏళ్లలో రైతుల కాడికి పొలాల్లోకి పోని వ్యక్తి ఇవాళ పొలాల్లోకి పోయి రైతులకు పోయి ముసలి కన్నీరు గారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా ఘాటుగా స్పందించి మీకు అంతో ఎంతో ప్రజల్లో ఉన్న ఆ పరపతిని పలసం చేసుకోవద్దు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే కేసీఆర్ లేకపోవడం వల్ల కరువు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల కరువు వచ్చింది అంటది. కేసీఆర్ లేకపోతే రాదు కరువు, కాలం కలిసి రాకపోతే కరువు వస్తుంది. ఎండాకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7, అప్పటి నుంచి వర్షాలు ఉండవు, వర్షాకాలం ఉండదు, ఎండాకాలం ఉండేది. ఈ ఎండాకాలం కూడా ఈ సంవత్సరం వచ్చిన ఎండాకాలం స్పెసిఫిక్గా వర్షాలు తక్కువైన ఎండాకాలం, ఈ కాలం కానీ ఎండాకాలం కాబట్టి కొంత ఉంది. కరువు ఉన్న మాట వాస్తవం, వాటర్ లేని మాట వాస్తవం. దీనికి కారణం ఓన్లీ ప్రభుత్వమైన నెపం వేసే పనిచేసి అంటే కేసీఆర్ ఉంటే బాగా జరిగేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తే ప్రజలంత ఈజీగా నమ్మే పరిస్థితి లేదనేది ప్రజలే అనుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా